రాజీవ్ గారు, మీ ఆఫీసులో ఐటీ రైడ్ జరగబోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని నాకు వచ్చిన ఫోన్ కాల్ నిజమా ఫేకా? అయినా నేను ఆడిటింగ్ చేయించి అకౌంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాను. భయపడాల్సింది ఏం లేదు. బట్ వాళ్ళు వస్తున్నారని తెలిసినప్పుడు ఆఫీస్లో ఉండటం నా రెస్పాన్సిబిలిటీ. వెయిట్ చేసి చూద్దాం. ఈ రోజు మా పెళ్లి రోజని దొరబాబు బయటికి వెళ్దామని ఎంతో ప్రేమగా చెప్పాడు. కానీ శ్రావ్య వల్ల మా సంతోషం నీరు కారిపోయింది. దొరబాబుకి నిజం తెలియక ఆఫీస్లో టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే ఈ సంగతి చెప్పి ఆయనని ఇంటికి రమ్మనాలి. వద్దు, శ్రావ్యని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అని నాటకం ఆడింది అని చెప్తే దొరబాబు ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటాడు. శ్రావ్య కూడా గొడవని పెంచి రచ్చ చేస్తుంది. అత్తయ్య గారు శ్రావ్యకి సపోర్ట్ చేసి దొరబాబుని తిడతారు. అందుకని నాలోనే ఈ నిజాన్ని దాచుకొని ఆ బాధేదో నేనే పడతాను. వీళ్ళు ఇంకా రాలేదేంటి? నా కాల్ వచ్చిన ఫోన్ నెంబర్కి చేసి ఒకసారి అడుగుదాం. వద్దులే, అది కరెక్ట్ కాదు. రాజీవ్ అంటే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. రాజీవ్, నేను అక్కడే ఉన్నాను కదా, కనీసం పలకరించకుండా వెళ్ళిపోతావేంటి రాజీవ్? శ్రావ్య, నేను అసలే తిక్కలో ఉన్నాను. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. ఏమైంది రాజీవ్? ఓ, ఇవాళ ఆఫీస్ మీద ఐటీ రైడ్స్ అని అత్తయ్య చెప్పింది. ఏదైనా ప్రాబ్లమా? రాజీవ్ ఏంటి? బాగా టైర్డ్ అయినట్టున్నావు. వచ్చిలా కూర్చో, స్ట్రాంగ్గా కాఫీ తీసుకొస్తాను. అది తాగితే కొంచెం మెంటల్గా ఫ్రీ అవుతావు. రా. నీ చేతులతో అమృతం ఇచ్చినా నాకొద్దు. అలా అంటావేంట్రా? తను ప్రేమగా అడిగినప్పుడు తాగొచ్చు కదా, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఐటీ రైడ్స్ అని వెళ్ళావు కదా, అక్కడేమైంది? ఎవడో నాకు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి అబద్ధం చెప్పాడమ్మా. నేను ఇందాకటి దాకా వెయిట్ చేసినా ఎవరూ రాలేదు. అనవసరంగా ఫూల్ అయ్యానమ్మా. లేదంటే జ్యోతిని తీసుకుని బయటకు వెళ్ళాలనుకుంటావా? అది ఎలా కుదురుతుంది? వాడెవడో కానీ నాకు దొరకాలి. కాళ్ళు చేతులు విరగ్గొడతాను, గోళ్లల్లో సూదులు పెట్టి గుచ్చుతాను, శరీరం అంతా బ్లేడ్లతో కోసి కారం పెడతాను. బుద్ధి లేని వెధవ, అడ్డగాడిద. నాకు ఫోన్ చేసి చాలే రాజీవ్, వదిలేయి. వదిలేదే లేదు. రాజు ఎవరినో తిడుతుంటే నీ దగ్గర నుంచి రియాక్షన్ వస్తుందండి శ్రావ్య? అదేం లేదత్తయ్యా, ఆ తిట్లు వినలేక అలా రియాక్ట్ అయ్యానంతే.
హలో. తిన్నావా శారదా? నేను తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? వయసుకు తగ్గట్టు మాట్లాడు శారదా, మరి చిన్న పిల్లల బిహేవ్ చేయకు. అయినా ఆత్మీయులకు కావలసిన వాళ్ళు తినేటప్పుడు ఫోన్ చేస్తారంటారు కదా. నేను నీకు బాగా కావాల్సిందాన్ని కదా, మరందుకే అడిగాను. సోదాపి, ఎందుకు కాల్ చేశావో అది చెప్పు. ఈ మధ్యన శ్రావ్య నేను కలవడానికి మీ ఇంటికి ఎక్కువగా వస్తుందంట. నీతో బాగా చనువుగా ఉంటుందంట. ఏంటి కదా? ఈ విషయం నీలాంబరికి ఎవరు చెప్పారు? శ్రావ్య నా కూతురన్న విషయం ఈ రాక్షసికి తెలిసిపోయి ఉంటుందా? మాట్లాడవేంటి శారదా? ఒకసారి నా ఇంటికొస్తే జరిగిన మర్యాద సరిపోలేదా? సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? ఇప్పుడు ఈ వంక పెట్టి నాతో మాట్లాడాలని చూస్తున్నావా? అయినా మా ఇంటికి శ్రావ్య వస్తోందని నీతో ఎవరు చెప్పారు? అదేం లేదు. కవర్ చేయకు శారదా, నాకంతా తెలుసు. ఏదో అనుకోకుండా ఒకసారి అలా వచ్చి వెళ్ళింది. ఇంకోసారి అడ్డమైన టాపిక్ గురించి మాట్లాడొద్దు. నువ్వు అబద్ధం చెప్తున్నావన్న విషయం నాకు అర్థమవుతుంది. దాని వెనక ఏదో నిజం దాగుందనిపిస్తుంది. దీన్ని నేను అంత తేలిగ్గా వదులుతాననుకోకు. ఆ నిజం ఏంటో తెలుసుకుని అప్పుడు నీతో మాట్లాడతా. బ్యాడ్ నైట్ శారదా. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే మాధవికి చెప్తుంది. శ్రావ్య నా కూతురే అని తెలిస్తే మాధవి ఏం చేస్తుందో ఊహించడానికే భయంగా ఉంది. ఆ మాధవి నుంచి కాపాడు భగవంతుడా.